ఊరించి ఉసూరుమనిపించారు. ఎంతో చేస్తారనుకుంటే కొంతే చేశారు. కొత్త రైళ్లు లేవు, ఏళ్లుగా ఉన్న డిమాండ్లు తీర్చే హామీలు లేవు. ఇది కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో రాష్ట్ర కేటాయింపుల పరిస్థితి. ఓవరాల్ గా దక్షిణ మధ్య రైల్వేకు 2,800 కోట్ల రూపాయలు కేటాయించిన రైల్వే శాఖ ఇప్పటికే జరుగుతున్న పనులకు తాజా బడ్జెట్లో ఇంకొన్ని నిధులు మంజూరు చేసింది. అరకొర నిధులు, ఊరడింపు చర్యలతో ఈసారి కూడా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశే మిగిలింది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేకు మొత్తంగా 2,800 కోట్ల రూపాయలు కేటాయించిన రైల్వే శాఖ రాష్ట్రంలో జరుగుతున్న కొత్త రైల్వే లైన్ల పనులకు నిధులిచ్చింది. ఘట్కేసర్ నుంచి రాయగిరి MMTS ప్రాజెక్టును రైల్వే ఆమోదించింది. ఈ ప్రాజెక్టు అంచనా ఖర్చు 330 కోట్ల రూపాయలుగా తెలిపింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ను శాటిలైట్ రైల్వే టెర్మినల్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కింద 40 ROBలు, కాజీపేట వ్యాగన్ ఓవర్ ఆయిలింగ్ కు 20 కోట్ల రూపాయలు, కాజీపేట ఎలక్ట్రికల్ లోకో షెడ్ కు 18 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు కొత్త రైల్వే లైన్ల సర్వే కోసం నిధులు ప్రకటించింది. 175 కిలోమీటర్ల మహబూబ్ నగర్ డోన్ లైన్ సర్వే కోసం 68 లక్షలు, 130 కిలోమీటర్ల బోధన్ లాతూర్ లైన్ సర్వేకు 20 లక్షలు, 243 కిలోమీటర్ల బీబీ నగర్ నల్లపాడు లైన్ సర్వేకు 36 లక్షలు కేటాయించింది. సర్వే పూర్తయిన కొత్త లైన్లు గెట్చిందూరు, ఆదిలాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, బోధన్, బీదర్, గద్వాల్, మాచర్ల మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. As far as the new works projects which have been sanctioned for South Central Railway, the most important and the first one is the development of satellite rail terminal at Chirlapalli railway station in Hyderabad. Number 2, Ghatkesar, Raigir, Yadadri, this MMTS project at an estimated cost of rupees 330 crores. Then sanction of a new railway wagon periodic overhaul workshop at Kazipet at a cost of rupees 269 crores for a distance of 70 kilometers. Secunderabad Jahirabad new line distance of 70 kilometers. జగయ్యపేట మేళ్ల చెరువు లైన్ కు 110 కోట్ల రూపాయలు, మునీరాబాద్ మహబూబ్ నగర్ రైల్వే లైన్ కు 90 కోట్లు, నిజామాబాద్ పెద్దపల్లి లైన్ పనులకు 70 కోట్లు, మనోహరాబాద్ కొత్తపల్లి లైన్ కు 20 కోట్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో 10 కోట్లు, గద్వాల రాయచూర్ లైన్లకు 5 కోట్లు, విష్ణుపురం జాన్పహాడ్ లైన్ కు 5 కోట్లు, భద్రాచలం కొవ్వూరు లైన్ కు 5 కోట్లు, అక్కన్నపేట మెదక్ లైన్ పనులకు 5 కోట్లు, మాచర్ల నల్లగొండ రైల్వే లైన్ కు 20 కోట్లు, కొండపల్లి కొత్తగూడెం లైన్ పనులకు 10 లక్షలు, మణుగూరు రామగుండం లైన్ పనులకు 1 లక్ష రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ లో MMTS రెండో దశ పనులకు 330 కోట్లు అలాట్ చేశారు. Rupees 70 crores for Pedapalli Karimnagar Nizamabad project, 110 crores for Jagiapet Malchevrulu, 80 crores for Gulbarga Bidar project, reaching to all the nook and corners and to provide better connectivity as well as to improve the speeds on the network. ఓవరాల్ గా పనులకు నిధులు కేటాయించిన రైల్వే శాఖ వాటిని ఎప్పట్లో పూర్తి చేస్తుందన్న విషయం తెలపలేదు. కొత్త రైళ్లపై కనీసం ప్రకటన కూడా చేయలేదు. దీంతో రైల్వే బడ్జెట్ పై రాష్ట్ర ఎంపీలు, నాయకులు మిశ్రమంగా స్పందించారు. ఇవాళ రైల్ మినిస్టర్ గారు ఒక యాన్యువల్ రైల్వే ప్లాన్ అనేటటువంటిది ఇక ముందు తయారు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక పాలసీ, దాంతోపాటు వచ్చే 5 yearsకి ఏంటి ప్లాన్, నెక్స్ట్ 10 yearsకి ఏంటి ప్లాన్ అనేటటువంటిది కూడా తయారు చేస్తామని చెప్పారు. దాంతో ఎవరికి కూడా మాకు రైలు రాలేదనేటటువంటి బాధ ఉండదు. 2016-17 బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం లోపల తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటుంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ తనకేం పట్టనట్టుగా ఉండేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలు సహించారనే మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదనంటే ఇవాళ రేపు కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. దాని తెల్లారి మళ్ళీ చాటుమాటుగా ఇద్దరు ఒకటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నామమాత్రపు ప్రతిపాదనలు, కేటాయింపులు తప్ప రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి దక్కే ప్రయోజనం లేదని నేతలతో పాటు ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.